వైశాఖ పురాణము 10వ అధ్యాయము. కిరాతకుడు ఇంకను ఇట్లడుగుచున్నాడు. ఓయి సద్గుణభూషణ, విప్రమోత్తమ, మీ దర్శన భాగ్యంచే నా పాపములు పటాపంచలైపోయినవి. మీ జ్ఞానబోధను విని మిక్కిలి పవిత్రుడనైతిని. మీరు నన్ను కరుణించినందులకు నేనంతయో కృతజ్ఞుడను. మీరు సకల శాస్త్ర కోవిదులుగా నున్నారు. మీ నుండి నేనింకనూ ఎన్నియో ధర్మములను నేర్చుకోవాలనుకుంటున్నాను. నాయందు దయతలచి నా కోరికను మన్నించండి. నాకు సద్బోధనలు చేయండి. నేటి నుండి నేను మీ శిష్యుడనై మీ సేవ చేసుకుంటాను. నాకది చాలు. నేనింతకాలము భార్యాపుత్రులే శాశ్వతమని, ఈ తనువే నిత్యమని తలంచి ప్రేమపాశములో చిక్కుకొని పోతిని. అంతేకాని మూర్ఖుడనై పరమార్థంబైన పరమాత్మని క్షణమైనను స్మరించకున్నాను స్వామి. అట్టి నా భార్యాపుత్రుల కోసం చేయరాని ఘోర పాపకృత్యములెన్నింటినో చేశాను. నే చేసిన పాపములలో ఒక్కటి కూడా నా భార్యాపుత్రులకు అంటదని తెలుసుకోలేకపోయాను. నాకు జ్ఞానోపదేశమును చేయండి స్వామి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూషణుడి కాళ్లపై పడ్డాడు. అంతటా భూషణుడు అమితానందభరితుడై, ఒక కిరాతకుణ్ణి మార్చితిని గదా అనే సంతృప్తితో నిట్లు పలికెను. ఓ ఈ కిరాతక, నీ మనస్సు అర్థమైంది. నీవు ఇహలోక పరలోక సుఖములను గురించి తెలుసుకొనగోరుచున్నావు. ఈ మాయా సంసారము నుండి మరలిపోయే మార్గమేది అనే అన్వేషణలో ఉన్నావు. అందుకోసమే ఈ వైశాఖ మాస ధర్మములను ఆచరించాలి. అవి అన్నీయూ నీకు విపులముగా వివరిస్తాను. కానీ ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది కావున ఒకంత నీటి తావును చూచుకొని అక్కడికి పోయి విశ్రమించిన పిదప చర్చించుకుందాము. చల్లని నీడనిచ్చు వృక్షములు, దగ్గరలో నీరు లభించు ప్రదేశం ఏదైనా ఉన్నదేమో పరికించుము. ఎండవేడిమికిని మిక్కిలి దాహముగా కూడా ఉన్నది అన్నాడు. అంతట కిరాతకుడు, ఓయి సద్బ్రాహ్మణుడా, ఇక్కడకు సమీపముందు ఒక సరస్సు ఉన్నది. అచ్చట విశ్రాంతి తీసుకుందాము రండని కిరాతకుడు ఆ భూషణుణ్ణి వెంటబెట్టుకొని అక్కడికి దగ్గరలో గల ఒక కోనేటి వద్దకు తీసుకొని పోయెను. ఆ సరస్సు సర్వాంగ శోభితమగు ప్రకృతి సౌందర్యముతో అలరారుచున్నది. చల్లటి గాలులు శరీరమును తాకి పులకింపచేస్తున్నాయి. పక్షుల కిలకిలారావముతోనూ కోయిలల మధుర కంఠస్వరముతోనూ లేళ్ళు, కుందేళ్ళు మున్నగు సాధు జంతువుల సంచారముతోనూ పచ్చని పచ్చిక బయళ్లతోనూ నీడనిచ్చు చక్కటి వృక్షజాలముతోనూ ఆ ప్రదేశము తమ మనస్సుకు ఆహ్లాదమును గొలుపుతున్నది. ఇది చాలదన్నట్లు అచ్చటి గాలులు మలయమారుంతం వలె వీచి మనస్సులను ఎక్కడో విహరింపచేయసాగాయి. ఆ ప్రదేశమంతా చూడముచ్చటగా ఉంది. కిరాతకుడు, భూషణుడు ఇద్దరూ మనస్సును ఆహ్లాదపరుచు ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఆ సరస్సునందలి నిర్మలమైన వీటిని చూచి విప్రమోత్తముడు కడు సంతసించి స్నానమాచరించి మధ్యాహ్నం వందన విధులను ముగించుకొని ఒక వటవృక్ష ఛాయలో విశ్రమించసాగాడు. ఇంతలో కిరాతకుడు దగ్గరలో గల పండ్ల చెట్లయందలి ఫలములను తెచ్చాడు. యాపిల్ పండ్లు, జామ పండ్లు, దోస, వెలగ, నేరేడు, మామిడి మున్నగు పండ్లన్నింటినీ భూషణునికి భక్తిపూర్వకముగా అర్పించాడు. బ్రాహ్మణులు బొజ్జలకిచ్చు ప్రాధాన్యమేమిటో అందరికీ తెలిసినదే. అంటే బ్రాహ్మణుడు తిండి ప్రియులని వేరే చెప్పనక్కర్లేదు. ఆకలిగొన్న అవి విప్రభూషణుడు కిరాతకుడు తెచ్చి పండ్లను కడుపారా భుజించి సరస్సులో మంచినీటిని తామరదొప్పలతో తాగి మిగుల సంతుష్టుడై కొంతసేపు విశ్రమించాడు. కిరాతకుడును తన దైనందిక కార్యక్రమాలను ముగించుకొని సుష్టిగా తిని బ్రాహ్మణుని కడకు వచ్చాడు. ఇద్దరూ కొంతసేపు విశ్రమించారు. అనంతరము ఆ విప్రమోత్తముడు, కిరాతక, నీవు ఏ ఏ ధర్మములను వినాలనుకుంటున్నావు? తక్కువ ఖర్చుతో చేయు ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క రీతిగా ఉండును. నీకు ఏ ధర్మములను తెలుపమందువో చెప్పమన్నాడు. ఓ విప్రమోత్తమ, నాకీ కిరాత జన్మ ఎట్లు సంప్రాప్తించినది? మంచివారి స్నేహము, పుణ్యకార్యములను ఆచరించుట అనునవి ఎందువలన అబ్బును? ఎందువలన మంచి బుద్ధులు వచ్చును
అట్లే ఎందువలన క్రూరులగుదురు? మున్నగు విషయములన్నింటినీ నాకు సవిస్తరముగా తెలుపండి స్వామి అని వేడుకొన్నాడు. సద్గుణ సంపన్నుడు సద్బ్రాహ్మణుడైన భూషణుడు భుక్తాయాసమున ఒకంత నిట్టూర్చి ఇట్లు చెప్పసాగాడు. కిరాతక, నీ జాతకం పరిశీలించి తిని. పూర్వజన్మమందు నీవొక సద్బ్రాహ్మణుడవు. నీ భార్య సుకన్య ఉత్తమురాలు, పతిసేవాపరాయణురాలు, భర్తకు ఎదురు చెప్పదు. ఆమె నిత్యము నీ సేవయందే కాలం వెళ్ళబొచ్చుతుండేది. కానీ నీవు ఆమెను నిర్లక్ష్యం చేశావు, జారుడువైనావు. ఒక వేశ్యాకన్యను చేరదీసి నిత్యము ఆమె ఒడిలో సరససల్లాపములాడుతూ ఉండేవాడివి. నీ భార్య సుకన్య పల్లెత్తు మాట అనేది కాదు, ఇద్దరికీ సపర్యలు చేసేది. నీవు వేశ్యతో కులుకుతూ కులభ్రష్టుడవైనావు. నిత్య నైమిత్తికాది కర్మలను విస్మరించావు. శూద్రుని వలె సంచరించి సర్వపాపములను మూటగట్టుకున్నావు. నీ గౌరవం మంట కలిసింది. అందరిలోనూ చులకన అయిపోతివి. అయినను నీకు బుద్ధిరాక ఆ వేషతోడిదే లోకమన్నట్లు నడుచుకున్నావు. దుర్జన సాంగత్యంలో పడి దుష్టుడవైనావు. పాపం, నీ భార్య నీకును నీ వంపుడు కత్తెకును సర్వసపర్యలు చేసేది. మిమ్ములను సుందరమైన శయ్యపై పరుండబెట్టి తాను మాత్రం ఒక మూలన కుక్కి చాపపై పరుండేది. అయినను నీకు జాలి ఉండేది కాదు. సంపాదించి ధనరాశులు అయిపోయాయి. నీకు బహుమానంగా వచ్చిన సువర్ణాభరణాలన్నింటినో నీ వంపుడు కత్తె పరం చేశావు. చివరకు అత్తామామలు ఇచ్చిన ఆస్తిని కూడా తెగనమ్మి వేషకు పెట్టినావు. ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. నీ వేష నిన్ను చీదరించుకోవటం మొదలుపెట్టింది. చివరకు నీ భార్య మెడలోని మంగళసూత్రములను కూడా తెగనమ్మి వేశ్యపరం చేశావు. ఇంత జరిగినా నీ భార్య సుకన్య నిన్ను విడవలేదు. పతియే ప్రత్యక్ష దైవమని తలిచే ఉత్తమ ఇల్లాలు గదా. ఇలా ఉండగా ఒకనాడు నీకు తీవ్రమైన సుఖరోగము వచ్చింది. నీ దగ్గర చిల్లి గవ్వలేదని, నువ్వు రోగిష్టివాడివయ్యావని గ్రహించిన నీ వంపుడు కత్తే మరెవరినో తగులుకొని వానితో లేచిపోయింది. అంతే, ఈ సమాజం అంతే మరి. బెల్లం ఉన్నంత వరకే గదా చీమలు పడతాయి. డబ్బులేనివాడు ఎందుకు కొరగాడని గదా సామెత. వాంతులు విరేచనములతో నీ ఆరోగ్యం మరింత కృంగిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు, నడువ శక్తి లేదు. ఏ పని చేయాలన్నా తోడు లేనిదే చేయలేని పరిస్థితి నీకు. తోడ మీద రాచపుండు వేసి మిక్కిలిగా బాధించసాగింది. పుండు నిండా పురుగులు పట్టి దుర్గంధం కొట్టేవాడివి. నిరాశ నిస్పృహలు ఆవరించటంతో ఒకనాడు నీ భార్యతో, ఏమే, నేను నీ పట్ల మహాపాపం చేశానే. నీవు ఉత్తమ ఇల్లాలివని తెలిసి ఉండి కూడా నిన్ను చాలా హింసలు పెట్టానే. నిన్ను పలుమార్లు అవమానపరిచానే. నీవు నీ భర్తకే గాక అతడుంచుకున్న ఉంపుడు కత్తెకు కూడా ఎనలేని సేవలు చేసి నీ ఓర్పును చాటుకున్నావే. నిన్నెంతో కష్టపట్టి తినే పతివ్రత అయిన భార్యను సరిగా చూడని నా జన్మ వృధా. నాకింక నిష్కృతి లేదు, మరణమే శరణ్యం అంటూ భార్యను పట్టుకొని పరిపరి విధాలుగా బాధపడుతూ రోధించావు. అంతటా నీ భార్య సుకన్య నిన్ను ఓదార్చుతూ, నాదా, ఇకనైనా మీరు మారారు. నాకదే 10,000. జరిగిన దానికి చింతించవలదు. మీ వల్ల నాకే కష్టములు అవమానములు జరగలేదు. పతిసేవలో తరించాననే సంతృప్తి కలిగింది. ఆ భగవంతుడే కష్టనష్టములను బాధలను భరించు శక్తి ఇచ్చాడు. మనం చేసుకున్న పూర్వజన్మ పాపపుణ్యఫలమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. మీరు ధైర్యం వహించండి, మీకు తప్పక వ్యాధి నయమవ్వగలదు అంటూ తన పుట్టింటి నుండి కొంత పైకము తెచ్చి నీకు చికిత్స చేయించినది. నిత్యం పతిసేవ చేయుచు నిన్ను కాపాడుకొనుచు పూజలు చేస్తూ గడపసాగింది. వ్రతములు ఉపవాసములు ఎన్నింటినో చేసింది. వైశాఖ మాసములో పూజలు చేసినను, సద్బ్రాహ్మణునికి దానమిచ్చినను వ్యాధి నయమగునని భర్తతో చెప్పింది. సరేనన్నావు. నీ అనుమతితో నీ భార్య సుకన్య వైశాఖ మాసమందు సుదర్శనుడనే సద్బ్రాహ్మణుని కాళ్ళు కడిగి ఆ జలమును తన శిరస్సుపై చల్లుకొనగా కొన్ని చిక్కలు నీపై కూడా పడ్డాయి. గ్రీష్మతాపంతో బాధపడుచున్న ఆ బ్రాహ్మణునికి దాహమిచ్చి సర్వోపచారములు చేసింది. ఆ బ్రాహ్మణుడు సంతసించి, వైశాఖ మాసమున నా గ్రీష్మతాపములను తీర్చి నాకు సేద తీర్చిన నీకు శుభములు కలుగుగాక అంటూ దీవించి తన దారిన తాను పోయాడు. అటుపిమ్మట మరికొంతకాలానికి నీకు ధనుర్వాతం వచ్చి వైద్యుని సలహాపై నీకు మందు ఇవ్వబోతుండగా నీవామె చేతిని కోరుకుటచే వాతము ప్రకోపించి మరణించితివి.
మరణ సమయమున కూడా నీవు నీ ఉంపుడు కత్తనే తలంచుకొన్న దౌర్భాగ్యుడవు. చనిపోతున్నప్పుడు కూడా వేశ్యామోహము వీడని వాడవు. పతివ్రత అయిన నీ భార్య నీ చితిపై పడి సహగమనము చేయుటచే ఆమె వైకుంఠమునకు పోయి సుఖముగా ఉంది. కాని నీవు అంత్యకాలమున కూడా ఆ వేశ్యను మర్చిపోనందువల్ల మిక్కిలి పాపాత్ముడనైతివి. అందుచే ఈ జన్మలో కిరాతకునిగా జన్మించితివి. నీవు చేసుకున్న పుణ్యమేమన్నాయున్నదంటే అది నీవు నీ భార్యకు వైశాఖ మాసమున సద్బ్రాహ్మణునకు సేవ చేయుటకు అనుజ్ఞ ఇవ్వటమే. ఆనాడు నీ భార్య ఆ సద్బ్రాహ్మణుని దాహం తీర్చినందువల్లనే నాతో నీకు సఖ్యత ఏర్పడింది. ఎంతో పుణ్యం చేసుకుంటూనే కానీ సజ్జన సాంగత్యము అబ్బదు కదా. ధర్మాధర్మాలను తెలుసుకోవాలనే ఇచ్చ జనయించదు గదా. ఆ సద్బ్రాహ్మణుని పాదములు కడిగిన జలము నీపై కూడా కొన్ని చుక్కలు పడుట వలన నీకు సజ్జన సాంగత్యం ఏర్పడినది. నాతో పరిచయం కలిగింది. ఆ కాస్త దానికే నీవు పుణ్యాత్ముడవైతివి. కావున నీ జన్మ ఇట్లు కొనసాగింది. ఇప్పుడు నీ మనస్సు నిర్మలమయ్యున్నది. భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస నీలో అధికమవుతున్నది. కావున నీకింకను ఏ ఏ ధర్మములు బోధింపవలెనో తెలుపుము. నీవు పూర్తిగా మారిపోయావు. నీకు శుభములు కలుగుగాక అని భూషణుడు కిరాతకునికి అతని పూర్వజన్మ వృత్తాంతమును తెలిపి దీవించాడు. కిరాతకునికి మనస్సు చలించింది. అతని కళ్ళెమ్మట నీరు కారసాగింది. స్వామి, నేనింతటి నీచాత్ముడని, పతివ్రత అయిన నా భార్యనే హింసించితినా? నేనెంత పాపాత్ముడను? నాకు నిష్కృతి ఉంటుందంటారా? ఉంటే నేనెవరిని కొలవాలి? నిజానికి భగవంతుడనే వాడున్నాడంటారా? ఆ శ్రీమన్నారాయణుడు వైశాఖ మాసమందు సంచరిస్తూ ఉంటాడా? ఇంకను మరికొన్ని సందేహములున్నవి స్వామి, వాటిని కూడా నివృత్తి చేసి పుణ్యం కట్టుకోండి అంటూ కిరాతకుడు భూషణుణ్ణి ప్రశ్నించసాగాడు. 10వ రోజు పారాయణ భాగం సమాప్తం.